హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. దీపావళికి రైతుల యొక్క ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ రెండో విడతకి సంబంధించిన పేమెంట్, పిఎం కిసాన్ 21వ విడతకి సంబంధించినటువంటి పేమెంట్ విడుదలవుతుందని చెప్పి ఇంతకుముందు మనం విన్నామన్నమాట. అయితే యాక్చువల్గా ఈ తేదీనైతే వాయిదా వేయడం జరిగిందనమాట. రీజన్ ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను. అలానే ముఖ్యంగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి రెండో విడత పేమెంట్లో కొన్ని మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి. కొత్తగా కౌలు రైతులకు కూడా అవకాశం అయితే కల్పించబోతున్నారనమాట. అయితే కౌలు రైతులకు ఇవ్వడానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన కార్డుని అయితే ఇవ్వబోతున్నారు. ఈ కార్డు గురించి అయితే ఈ వీడియోలో చెప్తానండి. మీకు ఇంకా కూడా ఈ కార్డు రాకుండా ఉండినట్లయితే ఒకసారి ఎలా అప్లై చేయించుకోవాలనే వివరాలు కూడా తెలియజేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. అలానే మీకు ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు అందరికీ కూడా షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. దీపావళి కానుకగా అయితే పీఎం కిసాన్ 21వ విడతకి సంబంధించిన నిధులు అనేవి తెలుగు రాష్ట్రాల్లో విడుదలవుతాయని చెప్పి ఒక విశ్వసనీయమైన వార్త అనేది ఉన్నిందనమాట. తాజాగా ఈ వార్త అనేది వాయిదా వేయడం జరిగిందనమాట. అంటే దీపావళి కానుకగా అయితే ఈ పథకాన్ని అయితే లాంచ్ చేయడం లేదు. దీపావళికి ఈ పథకాన్ని లాంచ్ చేసినట్లయితే అన్నదాత సుఖీభవ పథకం వస్తుందని అనుకున్నారు అందరూ కూడా. ఈ యొక్క తేదీలు అనేవి మార్పులు అయితే చేయబడ్డాయి. నవంబర్ 2వ వారంలో అయితే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన రెండవ పేమెంటు, పిఎం కిసాన్ 21వ విడతకి సంబంధించిన పేమెంటు విడుదల కావడం జరుగుతుంది. ఇలా చూసుకున్నట్లయితే ఆ నవంబర్ 2వ వారంలో ఒక తేదీ అయితే ఫిక్స్ కాబోతుందనే సమాచారం అయితే ఉంది. అయితే ఇక్కడ రైతులకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళకి వచ్చేసి 7,000 రూపాయలు అయితే డబ్బులు అనేవి వస్తాయి. 5,000 రూపాయలు అన్నదాత సుఖీభవ రెండో విడతకు సంబంధించిన పేమెంట్ వస్తుంది. అలానే పిఎం కిసాన్ 21వ విడతకు సంబంధించిన పేమెంట్ అనేది రావడం జరుగుతుంది. ఇదంతా కూడా మీకు క్లియర్గా అయితే తెలుసు. తాజాగా చూసుకున్నట్లయితే పిఎం కిసాన్ 21వ విడతకి సంబంధించిన పేమెంట్ ఆల్రెడీ కొన్ని రాష్ట్రాల్లో అయితే విడుదల చేసేశారు నరేంద్ర మోడీ గారు. వాటి మీద ఒక లుక్ వేసినట్లయితే హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్ ఈ 3 రాష్ట్రాల్లో మనకు సెప్టెంబర్లోనే విడుదల చేసేసారనమాట 21st ఇన్స్టాల్మెంట్. అలానే రీసెంట్గా జమ్మూ కాశ్మీర్లో కూడా ఈ పథకానికి సంబంధించిన నిధులు అనేటివి విడుదల చేయడం జరిగింది ఈ నెలలోనే. ఇలా కొన్ని రాష్ట్రాల్లో 21వ విడతకు సంబంధించిన పేమెంట్స్ అనేటివి విడుదలైపోయినాయి. అయితే ఈ నవంబర్లో విడుదలవుతుంది అనే దానికి ప్రూఫ్ ఏంటంటే మనకు యాక్చువల్గా వరదలు, వానలు అనేటివి ఎక్కువై ఉన్నాయన్నమాట. ఇప్పుడు కూడా ఈ రాష్ట్రాల్లో కూడా వరదలు, కొండ చర్యలు వీయబడము, అదేవిధంగా నష్టపోవడము జరిగిందనమాట రైతులు. వారికి అనుగుణంగా అయితే ప్రభుత్వం ఖాతాల్లోకి డబ్బులు అయితే వేసింది కేంద్ర ప్రభుత్వం. అలానే నవంబర్ వీక్లో కూడా, సెకండ్ వీక్లో కూడా పిఎం కిసాన్ 21st ఇన్స్టాల్మెంట్ విడుదలవుతుందని సమాచారం అయితే ఉంది. ఒకవేళ విడుదలైతే అదే రోజున లేకపోతే తర్వాత రోజున అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులు అనేటివి రావడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి సెకండ్ పేమెంట్లో ముఖ్యంగా కౌలు రైతులకు కూడా అవకాశం అనేది కల్పిస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందనమాట. కౌలు రైతులకి ఎంత అమౌంట్ వస్తుందంటే 10,000 రూపాయలు అయితే వస్తాయి. రీసెంట్గా ఒక వార్త అనేది మీరు వినే ఉంటారు. కౌలు రైతులకు సంబంధించి ఒక ప్రత్యేకమైన విశిష్ట సంఖ్యను అయితే ఇవ్వబోతున్నారు. అదేనండి. ఇప్పుడు రైతులకి అందరికీ కూడా ఉన్నటువంటి ఫార్మర్ రిజిస్ట్రీ నెంబరు, ఈ నెంబర్ని కౌలు రైతులకు కూడా ఇవ్వాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది అనమాట. దీని కొరకు ప్రత్యేకమైన అప్లికేషన్స్ అనేవి తీసుకుంటామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తోంది. రాష్ట్రంలో కౌలు రైతులకు విశిష్ట గుర్తింపు సంఖ్య జారీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందన్నమాట. దీని ద్వారా భూములున్న రైతులతో పాటు వివిధ రాయితీ పథకాలు, ప్రయోజనాలు పొందే వీలుంటుంది కౌలు రైతులకు కూడా. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం భూములు ఉన్న రైతులకే విశిష్ట గుర్తింపు సంఖ్యనైతే ఇచ్చిందనమాట. వెబ్లాండ్ ఆధారంగా రైతుల యొక్క భూముల వివరాలను అనుసంధానం అయితే చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు వ్యవసాయ శాఖ కౌలు రైతులకు కూడా గుర్తింపు సంఖ్య జారీపై దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది అనమాట. ఈ నెలలోనే మనకు ఈ యొక్క రైతులు కౌలు ఎవరైతే చేసుకుంటున్నారో వారికి విశిష్ట గుర్తింపు సంఖ్యలను అయితే ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అప్లికేషన్స్ అనేవి జరగవచ్చు అనమాట. యాక్చువల్గా ఇవి అన్నీ కూడా అగ్రిస్టాక్ కేంద్ర అధికారి ద్వారా అయితే అంతకుముందు వచ్చినటువంటి ఈ యొక్క ఆదేశాల ప్రకారము కౌలు రైతులకు కూడా ఈ యొక్క విశిష్ట గుర్తింపు సంఖ్యను అయితే ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ కార్డు కనుక వచ్చినట్లయితే మీకు ప్రభుత్వ పథకాలన్నీ కూడా సులభతరం అయిపోతుంది. మీరు కౌలు కనుక చేసుకుంటున్నట్లయితే మీరు ఈ కార్డుకి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ప్రస్తుతానికి అప్లికేషన్స్ అనేవి జరగడం లేదు. మనకు గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ అసిస్టెంట్ లేదా హార్టికల్చర్ అసిస్టెంట్ ద్వారా అయితే అప్లికేషన్స్ అనేవి జరుగుతాయి. దానికి తగిన డాక్యుమెంట్స్ కూడా మ్యాక్సిమం రైతు యొక్క ఆధార్ కార్డు ఇద్దరివి కూడా, అంటే
భూమి యజమాని యొక్క ఆధార్ కార్డు, కౌలు చేసుకుంటున్నటువంటి రైతు యొక్క ఆధార్ కార్డు, అదేవిధంగా భూమికి సంబంధించిన పట్టా యజమాని దగ్గర నుంచి అయితే మీరు 1B అయితే తీసుకోవాలన్నమాట. అలానే ఈ యొక్క యజమాని ఆధ్వర్యంలోనే కౌలు రైతులు ఈ యొక్క కార్డుకి ఈ యొక్క అంగీకార పత్రం అనేది రాసుకొని అయితే మీరు అప్లై అయితే చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. కౌలు రైతు యొక్క బ్యాంక్ అకౌంట్, పనిచేస్తున్నటువంటి మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ అవసరం అవ్వచ్చు. ఇలాంటి డాక్యుమెంట్స్ అయితే మిమ్మల్ని అప్లికేషన్ అనేది చేయించవచ్చు అనమాట. సో కౌలు రైతులకు విశిష్ట గుర్తింపు సంఖ్యలు వీలైనంత త్వరగా కంప్లీట్ చేసుకునే పనిలో ప్రభుత్వము నిర్ణయాలు అనేవి తీసుకోబోతుందన్నమాట. సో ఇవి కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసేటువంటి ఈ యొక్క పిఎం కిసాన్ 21వ విడతకి సంబంధించిన నిధులు, అలానే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన 2వ విడత నిధులు అనేటివి రైతుల యొక్క ఖాతాల్లో నవంబర్ 2వ వారంలో జమ కాబోతున్నాయి. సో వీలైనంత త్వరగా దీని మీద పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకొని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి ఉన్నటువంటి విశ్వసనీయ వర్గాల నుంచి వచ్చినటువంటి సమాచారం మాత్రమే మీకు షేర్ చేయడం జరిగింది. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.